ఈరోజు శ్రీ నిర్మల నాట్యనికేతన్ వారిచే నిర్వహించబడుతున్న దక్షిణ సంస్కృతి సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పూజ్యులైన గురువులకు, భారతదేశ సంస్కృతిని నాట్య రూపంలో ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చేసిన కళాకారులకి నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ భారతదేశం మొత్తం నుంచి అనేక మంది కళాకారులు ఈ వేదిక మీద వాళ్ళు నేర్చుకున్న విద్యని కొంతమంది ఆల్రెడీ ప్రదర్శించారు, ఇంకా కొంతమంది ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో ఉత్సాహంతో వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళకి ఈ యొక్క విద్యను నేర్పిస్తున్న గురువులకు కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క వేదిక మీద ఉన్న డాక్టర్ పూజ్యులైన శ్రీ పసుమర్తి రామకృష్ణ శాస్త్రి గారు, రామలింగ శాస్త్రి గారు ఆల్మోస్ట్ అందిస్తూ ఉన్నారు. వారు ఈ యొక్క వేదిక మీద ఉండటం, ఆ యొక్క వేదికని నేను పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరయ్యా అంటే భర్త అంటే భరించేవాడు విశ్వేశ్వరరావు. ఆమె ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వివాహం అయిన తర్వాత పతాక వందనం అనేది ముందు చేస్తే కూచిపూడి నాట్యం యొక్క విశిష్ట ఎన్ని ఉన్నాయో అన్నీ ఆ పతాక వందనంలో ఉన్నాయన్నమాట. అది ఒకటి చెయ్యాలి. మీ పేరు సార్ ప్రవీణ్ గారు నా యొక్క సందేశాన్ని ఇమ్మంటే ఇది నా చిరు సందేశం. మీకు ప్లీజ్ ఇస్మై ఆర్టిస్ట్ తప్పకుండా అని కోరింది. తనతో పాటు మన సురేష్ గారు ఎక్కడున్నారు పాపం, అరవింద్ ఫార్మాస్యూటికల్స్ లో పనిచేస్తారు. మా మీద, మా జనరేషన్ అందరి మీద కూడా, ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఆశీస్సులు ఉంటాయి అందరికీ. ఆయన ఈరోజు రావడం మా అదృష్టం. ఈ 25 సంవత్సరాల సందర్భంగా ఆయన ఈరోజు ఇక్కడ మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చారు. వారికి నిర్మల లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరగడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పిల్లలకి విద్య చెప్తున్నాను. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ప్రాచీన కళా కేంద్ర చండీగఢ్ యూనివర్సిటీ అఫిలియేషన్ తీసుకుని 40 సెంటర్స్ రన్ చేస్తున్నాను. అలాగే హైదరాబాద్లో 15 బ్రాంచెస్ ఉన్నాయి. దాదాపు 600 మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. నా స్టూడెంట్సే దాదాపు ఒక 50 మంది గురువులు. చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు ఇవాళ వచ్చిన పసుమర్తి రామలింగ శాస్త్రి గారు నా గురువు. 1980లో ఆయనతో కలిసి నేను పర్ఫార్మ్ చేశాను. ఆయనతో రామకలంబం, అలాగే ఈరోజు ఈ సంస్థ గురించి మేడం గారి గురించి, ముఖ్యంగా ఈ సంస్థ గురించి మేడం గారి గురించి. నిర్మలా విశ్వేశ్వర నాకు చాలా రోజుల నుంచి తెలుసండి. మంచి డాన్స్ టీచర్, పిల్లలకి చాలా చక్కగా చెప్తుంది. తను చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది.